హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఈట్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ సాయిశ్రీ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇదే నాది కూడా ఫస్ట్ లాంగ్ వీడియో అనుకోండి. ఈ సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. స్పెషల్ ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి. ఈరోజు మా హస్బెండ్ పొద్దున్నే లేచి చికెన్ బిర్యానీ కోసం చికెన్ స్పైసెస్ తీసుకొని వచ్చారు. ఈరోజు మా హస్బెండ్ బిర్యానీ చేస్తానని స్టార్ట్ చేశారు. దానికోసం చికెన్ని వాష్ చేసి అది ఒక గంట అయిందనుకోండి, అది వేరే విషయం. మ్యారినేట్ కోసం సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, జీరా పౌడర్, కర్రీ లీవ్స్, పెరుగు, గ్రీన్ చిల్లీ, లెమన్ జ్యూస్, ఆయిల్ వేసి బాగా మిక్స్ చేశారు. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం మిరియాలు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, ఇలాచి అన్నీ వేసి బాగా గ్రైండ్ చేశాను. ఇంతలో మా హస్బెండ్ ఇప్పుడే వస్తానని వెళ్ళారు. స్టార్ట్ చేస్తారంతే, ఎండ్ చెయ్యరు. మా ఇంట్లోనే ఇలానా, లేకపోతే మీ ఇంట్లో కూడా ఇంతేనా? సర్లేండి, ఇవన్నీ నాకు ఎప్పుడూ ఉండేవి, అలవాటైపోయింది. ఇప్పుడు మనం బిర్యానీలోకి వచ్చేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేశాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను. మా ఇంట్లో ఇది తప్ప పెద్ద గిన్నె ఏమీ లేదు. ఆనియన్స్ ఫ్రై చేయడానికి ఒక గిన్నె, బిర్యానీకి ఒక గిన్నె పెట్టి అన్ని గిన్నెలు వాష్ చేసే ఓపిక నాకు లేదు. అందుకే అన్నిటికి ఒకే గిన్నె పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేశాను. బాగా ఫ్రై చేశాను. 2 hours మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. చికెన్ని పక్క స్టవ్ మీద పెట్టాను. ప్యారలల్గా రైస్ని బాయిల్ కోసం గిన్నె పెట్టుకున్నాను. అందులో వాటర్ వేసుకొని కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్స్ సాల్ట్స్, ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని 1 స్పూన్ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ, ఆయిల్, బిర్యానీ ఆకు వేసి వాటర్ బాగా బాయిల్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకున్నాను. లెమన్ జ్యూస్ వేసాను. రైస్ 50% బాయిల్ అయ్యాక స్ట్రెయినర్తో రైస్ని బాగా స్ట్రెయిన్ చేసుకొని పక్కనున్న చికెన్ గిన్నెలోకి రైస్ని స్ప్రెడ్ చేస్తూ ఒక లేయర్లా వేసుకోవాలి. తర్వాత రైస్ని ఇంకొక 80% బాయిల్ అయ్యాక మళ్ళీ స్ట్రెయినర్తో రైస్ని బాగా స్ట్రెయిన్ చేసుకొని చికెన్ గిన్నెలోకి రైస్ని స్ప్రెడ్ చేస్తూ సెకండ్ లేయర్లా వేసుకోవాలి. కట్ చేసిన పుదీనా, కొత్తిమీర పైన వేసుకున్నాను. స్టార్టింగ్లో ఫ్రై చేసిన ఆనియన్స్ని కొంచెం ఇప్పుడు వేసుకున్నాను. కలర్ కోసం ఒక చిన్న గ్లాస్లో కాచి చల్లార్చిన పాలల్లో కొంచెం పసుపు వేశాను. బాస్మతి రైస్ బాయిల్ చేసిన వాటర్ని కూడా కొంచెం వేసుకున్నాను. గీ వేసి ఆవిరిపోకుండా మూత పెట్టి దమ్ముకి పెట్టేశాను. వెయిట్గా ఉన్న గిన్నెను పైన పెట్టాను. హై ఫ్లేమ్లో 5 minutes, లో ఫ్లేమ్లో 10 minutes దమ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక 30 minutes దాన్ని రెస్ట్లో ఉంచేసాము. తర్వాత ఓపెన్ చేస్తే మా బిర్యానీ రెడీ అయిపోయింది. చూడడానికి లేయర్స్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను కూడా అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. ఇప్పుడు వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు మా హస్బెండ్. స్టార్టింగ్లో చెప్పాను కదా, స్టార్ట్ చేస్తారంతే, ఎండ్ చేయరని. ఇందుకే మరి పోన్లేండి, ఎలాగైతేనే బిర్యానీ రెడీ అయిపోయింది. మా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈట్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ సాయిశ్రీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.